ఈరోజు జరుగుతున్నటువంటి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఆయా పార్టీలు వాళ్ళ సొంత ఎజెండాను ఈ విగ్రహం చుట్టూ, ఈ తల్లి విగ్రహం చుట్టూ రాజకీయాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు పెడుతున్నటువంటి తల్లి తెలంగాణ విగ్రహంలో మరి తెలంగాణ ప్రజల అస్తిత్వము, ఆత్మగౌరవం, పోరాటము, శ్రమైక జీవన మరి రూపము, ఆశీర్వాదం, తల్లి యొక్క బ్లెస్సింగ్స్ ఇవన్నీ కలగలిసినటువంటి నిండు రూపము తెలంగాణ తల్లి రూపము ఈరోజు మనం ఆవిష్కరించుకోవడం కూడా చాలా సంతోషం అధ్యక్ష. ఇందాక బీజేపీ వాళ్ళు కానీ బయట బీఆర్ఎస్ వాళ్ళు కానీ మాట్లాడుతున్నది తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నారని. అయ్యా, ఇప్పటి వరకు అధికారికంగా 10 సంవత్సరాల కాలం నుంచి మరి ఎక్కడైనా అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరింపచేసిర్రా? కేవలం వాళ్ళ పార్టీ రూపాలు, వాళ్ళ జెండా రూపము, మరి కేటీఆర్ చెల్లికి దేవతా విగ్రహ రూపాన్ని ఇచ్చుకుంటే ఎట్లా ఉంటుందో ఆ రకమైనటువంటి విగ్రహాలను వాళ్ళు పెట్టుకొని దాన్ని తెలంగాణ తల్లిగా వాళ్ళు ఇన్ని రోజులు ప్రజల మీద రుద్దిండ్రు. కానీ ఈరోజు మనము పెట్టుకునేది సాటి తల్లులు, చెల్లెలు, అమ్మలు ఎట్లా ఉంటారో, తెలంగాణ బిడ్డల యొక్క అస్తిత్వం ఎట్లా ఉంటుంది అనే రూపాన్ని మనం ఈరోజు ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది. 10 సంవత్సరాలైనా కూడా వాళ్లకు కనీసం ఒక తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి ఆలోచన రాలేదు. కనీసం మరి నిండు గుండెల నిండా పాడుకునేటువంటి జయ జయ తెలంగాణను ఒక రాష్ట్రీయ గీతంగా ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి ఆలోచన వాళ్ళకు రాలేదు. ఈరోజు అవి మనం చేస్తూ ఉంటే మాత్రం అడ్డుకుంటా ఉన్నారు. మనం అన్నట్టుగా, మనం విన్నట్టుగా గుండెల మీద, నెత్తి గుండుల మీద కూడా మా సోదరులు కానీ సోదరిమణులు కానీ అంటే రకరకాలుగా టీజీ అని పెట్టుకుంటే మాత్రం వాళ్ళ పార్టీకి వచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టీఎస్గా మార్చుకున్నారు. మరి తెలంగాణ ఉద్యమంలో టీజీ అని పెట్టుకున్నది వాళ్ళ అధికారానికి రాగానే వెంటనే టీఎస్గా మార్చుకున్నప్పుడు మా సోదరులు ఎవరు కూడా మరి వాళ్ళే అధికారంలో ఉన్నారు, కేంద్రంలో ఇక్కడ కూడా ఉన్నారు బీజేపీ వాళ్ళు, కనీసం మాట్లాడలేకపోయారు. ఈరోజు ప్రజల ఆకాంక్షను ఆవిష్కరింపజేసే విధంగా జరుగుతున్న దాన్ని మాత్రము రాజకీయం చేస్తున్నారు. ముఖ్యంగా మేము తెలంగాణ కోసమే పుట్టినాం, తెలంగాణ కోసమే చేస్తామని చెప్పినటువంటి ఈనాటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పేరుతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఈ రాష్ట్రంలో మాకు ఎదురేం లేదు, ఇక మేము దేశమంతా వ్యాపిస్తాం కాబట్టి భారత రాష్ట్ర సమితి అని కూడా తెలంగాణ అనేటువంటి పదాన్ని కూడా వాళ్ళు తొలగించారు. వాళ్ళు ఇవాళ మళ్ళీ తెలంగాణకు వ్యతిరేకం, తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకం. అయ్యా, వేరే వాళ్ళు పాట రాస్తే మీరు రాష్ట్రీయ గీతంగా మనసు ఒప్పలేదు పెట్టడానికి. కనీసం ఒక్కరోజు కూడా స్కూళ్ళల్లో, బళ్ళల్లో, గుళ్ళల్లో ఎక్కడ కూడా ఆ యొక్క గీతాన్ని మీరు వినడానికి కూడా ఇష్టపడలేదు. ఈరోజు మా అందరికి గర్వంగా కూడా ఉంది. ఎక్కడ వెళ్ళినా కూడా ఫస్ట్ జయ జయ తెలంగాణ అని ఒక దళిత బిడ్డ రాసినటువంటి పాటను మేమందరం కూడా వింటుంటే నిజంగా మనసు పులకరిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నటువంటి ప్రతిరూపం తల్లి విగ్రహాన్ని కూడా చూస్తుంటే మమ్మల్ని మేము చూసుకున్నట్టుగా, మా అక్క చెల్లెలను చూసుకున్నట్టుగా, మా తల్లులను చూసినట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. దాంట్లో ఎలాంటి రాజకీయం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి రూపం, నేను ఎప్పుడో 2-3 ఏళ్ల కింద నుంచే మాట్లాడుతున్నా, ఆ విగ్రహ రూపం చూడండి. ఎవరైనా శ్రమైక జీవనం ఉందా? మీరు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టండి, కానీ దేవత రూపం ఇచ్చి ఇవాళ కొంతమంది ధనము ధాన్యంతో ఉండొచ్చు, కానీ తెలంగాణ సమాజం అట్లా లేదు. ఇందాక మా సోదరుడు వీరేశం గారు అన్నట్టుగా తెలంగాణ బిడ్డలు మట్టి బిడ్డలే కానీ ఎట్టి బిడ్డలు కాదు, గట్టి బిడ్డలు. ఆ గట్టితనాన్ని, ఆ శ్రామిక తత్వాన్ని, పంటను, అదేవిధంగా కష్టాన్ని కూడా అందులో చూపించినటువంటి మరి ప్రతిరూపంగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇందాక మా సోదరులు కూడా నా పేరు చెప్పడం జరిగింది. నేను ఇచ్చేది అధికారికంగా జిల్లా కలెక్టర్లకు ఎన్ఆర్ఈ చేసేస్తే వాళ్ళకి ఇస్తున్నాం, లేదా ఏమైనా గతంలో ఎక్కువ ఇచ్చిన కాడ కొద్దిగా తక్కువ ఇచ్చి ఇస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ డబ్బులు వాళ్ళకు పోయిన కాడ కాన్స్టిట్యున్సీకే ఇస్తున్నాం, కానీ వేరే రూపంలో లేదు. అదేవిధంగా ఇందాక మా వాళ్ళు మాట్లాడుతున్నారు, మా బీజేపీ సోదరులు, మరి సోనియా గాంధీ గారిని మోడీ గారు తెలంగాణ ఎట్లా ఇచ్చినావు, తల్లిని చంపి నువ్వు బిడ్డనిచ్చినావు అని నిండు సభలో అవమానించిరు. ఆ రోజు
కనీసం ఎవరు మీరు అది కాదు అని తెలంగాణ నుంచి మరి బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ దానికి ఆ యొక్క విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడలేకపోయారు. కాబట్టి 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 మేము ఎక్కడున్నా మేము పోరాటంలోనే ఉన్నాం, పోరాటంలోనే ఉన్నాం, పోరాటంలోనే ఉన్నాం, పోరాటంలోనే ఉన్నాము. 1200 మందిని ఓకే 1200 మంది అని ఆ రోజు కేసీఆర్ అని ఆయన అధికారానికి వచ్చినాక మళ్ళీ 400 మంది కుదించారు. కనీసం మీరైనా ఇవ్వలేదు. ఎక్కడ ఉన్నాం అనేది అంటే మేము ఎక్కడున్నాం? ప్రజలలో ఉన్నాం, ప్రజలలో ఉన్నాం, పోరాటంలో ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో నేను కూడా జైలు వేసిన 7 రోజులు ములుగు కేంద్రంగా నిరాహార దీక్ష కూడా చేసినాం. నేను అనేది సరే అదే ఓకే, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణను కించపరిచే అవసరం అంటున్నా. ఓకే మేము ఎక్కడున్నామని ఓకే, మేము ఎక్కడున్నామో ఈ రోజు అదే పార్టీతో మీరు అంటగలుగుతున్నారు కదా. మేము ఆ రోజున్న పార్టీతో ఈ రోజు మీరు అంటగలుగుతున్నారు కదా. ఆ పార్టీ మీద డిపెండ్ అయ్యే ఇలా కేంద్రంలో మీ ప్రభుత్వం నడుస్తుంది కదా అని నేను అంటున్నా. కాబట్టి నేను అనేది ఎస్, ఆ రోజైనా ఈ రోజైనా మా గొంతులు తెలంగాణ ప్రజల కోసం వినిపించినాం. నిండు సభలో సోనియమ్మను పట్టుకొని కాంగ్రెస్ని పట్టుకొని మీరు తల్లిని చంపి తెలంగాణ ఇచ్చారు, ఇది కరెక్ట్ కాదన్నప్పుడు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? అరే కాబట్టి అరే ఇవాళ రాజకీయాలలో వేరే రకం కేంద్రంలో పార్లమెంట్ వేదికగా మాట్లాడితే మీరు ఎందుకు మాట్లాడలేదు? పార్లమెంట్ వేదికగా 10 ఏళ్లలో జాతీయ గీతం రాకుండా రాష్ట్రీయ గీతం రాకుండా మీరు ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి అరే ఇవాళ తెలంగాణ ఇవ్వడాన్ని మీరు వ్యతిరేకించారే, తెలంగాణ ఇవ్వడాన్ని మీ మోడీ గారు వ్యతిరేకించారు, తెలంగాణ ఇవ్వడాన్ని మీ మోడీ గారు వ్యతిరేకించారు. కాబట్టి అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళల్ని గౌరవించే ప్రభుత్వం. ఇందిరాగాంధీ గారి కాడ నుంచి ఈ రోజు మహిళలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళలను ఏ సమాజం అయితే మహిళ అభివృద్ధి జరుగుతుందో ఆ సమాజం అభివృద్ధి చెందినట్టుగా ఏదైతే మనం కొనబద్ధంగా తీసుకుంటామో ఆ విషయాన్ని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన పద్ధతిలో ఈనాటి గవర్నమెంట్ కూడా మహిళల యొక్క సంక్షేమం కోసం మొదటి నుంచి లాస్ట్ ఇయర్ ఇదే డిసెంబర్ 9th రోజు ఇదే అసెంబ్లీ వేదికగా ఇదే అసెంబ్లీ పక్కన మరి ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కూడా మనం మహిళలకు ప్రారంభించిన రోజు అధ్యక్ష. ఈ రోజు వరకు 4,000 కోట్ల రూపాయలను ఉచిత బస్సు ప్రయాణానికి మనం ఖర్చు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా 118 కోట్ల మహిళా ప్రయాణాలు జరిగింది. నష్టాలలో ఉన్నటువంటి బస్సును ఆర్టీసీని ఈరోజు లాభాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు దేశంలో 450-500 గ్యాస్ ఉంటే బీజేపీ వచ్చిన తర్వాత 1200 పెంచింది. ఇప్పుడు మా సోనియమ్మ గారి యొక్క ఆదేశానుసారం సీఎం రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ అంతా కూర్చొని మరి ఏదైతే వాగ్దానం చేసినామో 500కే మేము గ్యాస్ ఇస్తా ఉన్నాం. పేదింటి బిడ్డలకు కూడా గుడిసెలో వెలుగు నింపాలని ఉచితంగా 200 యూనిట్ల కరెంటు కూడా ఇస్తా ఉన్నాం. మీరు 10 ఏళ్లలో రైతులకు రుణమాఫీ చేయలేదు, తీసుకొస్తానన్నటువంటి బ్లాక్ మనీ తీసుకురాలేదు, 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవన్నీ 11 ఏళ్ళైనా మీరు చేయలేదు. 1 ఇయర్లో చేయలేదు అనడం ఎంతవరకు? ఇదంతా మాట్లాడము ఎంతవరకు కరెక్ట్ సార్? కాబట్టి ఇది విగ్రహానికి సంబంధించినటువంటి సభ, విగ్రహావిష్కరణ ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశము. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవాళ విగ్రహావిష్కరణకు సంబంధించినటువంటి ఇన్విటేషను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని నుంచి డైవర్ట్ చేసి రాజకీయాలు మాట్లాడుతున్నారు. అందుకనే నేను మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి ఈరోజు మనం ప్రతిష్ఠింప చేసుకునేటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ప్రతి ఇంట్లో ఒక ఆడపడుచు విగ్రహం లాగా మాకు కనిపిస్తుంది. కాబట్టి మీ ఇందాక నేను మండలికి పోయినా బీజేపీ సభ్యులు 100% సపోర్ట్ చేశారు. ఇక్కడ మాత్రం వీళ్ళు కావాలని రాజకీయం చేస్తున్నారు. బీఆర్ఎస్ వాయిస్ బీజేపీ వాయిస్ ఒకటే అనేది స్పష్టమవుతుంది. వాళ్ళు బయట చేస్తారు, మీరు లోపల చేస్తారు, అంతకంటే తేడా లేదు. కాబట్టి ఈ విగ్రహాన్ని తెలంగాణ
సంతోషంగా ఈ సభలోకి రావాలి, విగ్రహావిష్కరణ సభలోకి రావాలని కోరుతా ఉన్నాను. రాకేష్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, ప్లీజ్ ప్లీజ్. గౌరవ మంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారు. అధ్యక్ష, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ డిసెంబర్ 9 అంటే ఈ డిసెంబర్ 9కి ఒక ప్రత్యేకత ఉంది. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆంక్షని నెరవేర్చేది. తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఆనాడు డిసెంబర్ 9 నాడే జరిగింది. అదే రకంగా యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు. ఆ పుట్టినరోజు సందర్భంగా నా పక్షాన, నా నియోజకవర్గ ప్రజల పక్షాన శ్రీమతి సోనియా గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఏదైతే ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ తల్లి ప్రతిరూపం, తెలంగాణ అమ్మల ఉట్టిపడేలా కనిపించే విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈరోజు ప్రకటిస్తూ దాన్ని సెక్రటేరియట్లో ఇప్పుడు ఈరోజు సాయంత్రం 6:05 ప్రతిష్ఠించటం మనస్ఫూర్తిగా శుభసూచకం. దీంతోపాటు ఇందాక మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్లు అన్ని కలెక్టరేట్లలో, అన్ని ఎస్పీ ఆఫీసుల్లో, మండల స్థాయిలో ఉన్న ఆఫీసుల్లో కూడా తప్పకుండా ఈ విగ్రహాలు ప్రతిష్ఠించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ప్రతి డిసెంబర్ 9వ తారీఖున పెద్ద ఎత్తున ఈ పండుగని జరుపుకునే దాన్ని పూర్తిగా నేను సమర్థిస్తూ మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, అదే రకంగా శాసనసభ్యులు అందరం ఇదే హాల్లో 1 సంవత్సరం పూర్తి చేసుకున్నాం. డిసెంబర్ 9 నాడు, పోయిన సంవత్సరం డిసెంబర్ 9 నాడు ప్రమాణ స్వీకారం చేశాం. తమరితో పాటు మనందరం వీరందరికీ కూడా 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు. గౌరవ సభ్యులు డాక్టర్ రాగమయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు నాతో పాటు నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు ఎంతోమంది ఉన్నాము. వారందరికీ కూడా జీవితంలో మర్చిపోలేని రోజు. గత సంవత్సరం ఇదే రోజున మేము మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇందుకు నా తోటి శాసనసభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సర కాలంలో మీరందరి ఆశీర్వాదంతో, మీరందరూ ఇచ్చిన ప్రోత్సాహంతో మేము మా నియోజకవర్గాల్లో ఎంతో అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ఇంకా ముఖ్యంగా చూస్తే 9 డిసెంబర్ 2009న మన సోనియమ్మ గారు ఆ రోజు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు వారి ఆత్మ బలిదానాలకు చెల్లించి వారికి తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలి అని దాని ద్వారా రాష్ట్రానికి, మన పార్టీకి ఉభయ రాష్ట్రాల్లో ఎంత నష్టం వాటిల్లుతుంది అని కూడా తెలిసినా కూడా ఇచ్చిన మాట ప్రకారం వెనుకంజ వేయకుండా ఆ రోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ప్రకటించడం జరిగింది. అందుకని తెలంగాణ ప్రజలందరి తరపున శ్రీమతి సోనియా గాంధీ గారికి ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా చూస్తే గత 10 సంవత్సరాల కాలంలో మరి గత ప్రభుత్వం ఏం చేసింది? 10 సంవత్సరాల కాలం సరిపోలేదా అధ్యక్ష? తెలంగాణ తల్లి విగ్రహం అధికారికంగా ఎక్కడా కూడా ఆవిష్కరణలు జరపలేదు, ఒక ప్రత్యేక రూపం అంటూ ఇవ్వలేదు. ఇచ్చినది కూడా ఎట్లా ఉంది అంటే తల్లి రూపంలా లేదు, దేవతలాగా ఉన్నారు. కిరీటము, నడుముకు వడ్డానము, నగలు అన్నీ అలంకరించుకొని అక్కడ తల్లి అనే భావన మనకు రావట్లేదు. మనకు తెలంగాణ తల్లి అంటే మనం ఇంట్లో నిత్యం చూసే మన మాతృమూర్తిలాగా, అక్క చెల్లెమ్మల్లాగా ఉండే రూపమే మనకు తెలుసు. అందుకని ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు అందరి మేధావులతోటి, మరి కళాకారులు, కవులు అందరితో చర్చించి, అందరిని చర్చలకు ఆహ్వానించి, అందరి ఆకాంక్షలు మేరకు, వాళ్ళ అభిప్రాయాల మేరకు ఇవాళ నిన్నైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. ఇది ప్రతిపక్షాలు కానీ ఎవరైనా సరే
వాళ్ళు తగిన సూచనలు సలహాలు ఇచ్చి అప్పుడే చెప్పుంటే బాగుండేది. ఇప్పుడు ప్రతిదాన్ని రాజకీయం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ఎంతో సంప్రదాయబద్ధంగా ఆకుపచ్చని చీరలో నిండు ముత్తైదులాగా వరి కంకులు ధాన్యం కంకులు అన్నీ పట్టుకొని అలాగే ఒక చేత మనకి ఆశీర్వాదం ఇస్తూ ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నారు. మరి తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు. ఇప్పటికి మంచి ఇన్నాళ్ళకి మనకు ఒక రాష్ట్రానికి తెలంగాణ తల్లి విగ్రహం కానీ మన తెలంగాణకి టీజీ అని మార్పు జరగడం కానీ అదేవిధంగా తెలంగాణకి ప్రత్యేక రాష్ట్ర గీతం కానీ రావడం జరిగింది. మరి 10 సంవత్సరాల కాలంలో ఎందుకు చేయలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కానీ మరి మన సోదరులు తెలంగాణ ప్రజలు ఎంతో నిరాశ నిస్పృహల్లో ఉన్నారు అంటున్నారు. మరి వాళ్ళు ఎందుకు అలా అంటున్నారో తెలియట్లేదు. ఉద్యోగులందరికీ 1వ తారీఖు జీతాలు వస్తున్నందుకు నిరాశలో ఉన్నారా? రైతులందరికీ 2 లక్షల లోపు రుణమాఫీ జరిగినందుకు నిరాశగా ఉన్నారా? ఒక్క నిమిషం అధ్యక్ష. అలాగే 55,000 పైచీలకు ఉద్యోగాలు ఈ సంవత్సర కాలంలో వచ్చినందుకు నిరాశలో ఉన్నారా? ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. అలాగే 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 వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మాత్రం అధ్యక్ష ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అవమానకరంగా కూర్చో అని మాట్లాడదాము ఇవన్నీ కూడా సభ్యత అనిపించుకోదు అధ్యక్ష. వాళ్ళు మాట్లాడినప్పుడు మనం వింటున్నాం అధ్యక్ష. మేము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా వినాలి. ఎందుకంటే మేము కూడా మొట్టమొదటిసారి ఎన్నికైన సభ్యులమే అధ్యక్ష. మా భావాలు కూడా మేము మాట్లాడుకోవడానికి మీరు అవకాశం ఇవ్వాలి. మధ్యలో మీరు డిస్టర్బ్ చేయకూడదని మేము వేడుకుంటున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఇవాళ 9వ తారీఖు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టు అందరూ సభ్యులు ప్రతిపక్షాలు కూడా హుందాగా మరి విగ్రహ ఆవిష్కరణకు వచ్చి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు వెంకట్రామరెడ్డి గారు. గౌరవ అధ్యక్షులకు, ఇక్కడున్న సహచర సభ్యులందరికీ కూడా నేను సభలోకి వచ్చిన తర్వాత శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారిది చైర్లో కూర్చుండి నిరసన తెలిపిన. ప్రోటోకాల్ వయలేషన్ అవుతుంది అని చెప్పి పక్కనున్న పెద్ద సీనియర్ మోస్ట్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అన్నారు. నేను అప్పుడు కూడా చెప్పాను, అన్నా ఇది ఇక్కడ మీ చైర్లో కూర్చుంటే మీకు ఇబ్బంది అయినప్పుడు రేపు ప్రొద్దున అక్కడ కాన్స్టిట్యున్సీలో మాకు ఇబ్బంది అవుతున్నది మీరు అంటే ఇవాళ తెలంగాణ తల్లిది ఉన్నది, ఇవాళ ఒక్కరోజు వదిలేసాయి రేపు మాట్లాడదామని ఆయన మాట ఇచ్చిండు. సరే మాట ఇచ్చి రేపటి వరకు కాదు అవకాశం ఇవ్వాలి అని చెప్పాము. చెప్పిన తర్వాత సరే మంచిదని చెప్పి జనగణమన అయిన తర్వాత ఇక్కడికి వచ్చినాం. ఇది ఆయన నోటి ద్వారా వచ్చినటువంటి మాటలు, ఇది అబద్ధం కాదు, ముందరే చెప్తున్నాం. ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత అవకాశం ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. సరే ఇవాళ తెలంగాణ తల్లి విషయం మాట్లాడుతున్నారు కాబట్టి దాని మీద నేను రాజకీయం చేయడం కానీ అవాకులు చవకులు పేలడం కానీ అనవసరమైన పనులు మాట్లాడడం కానీ నాకు అవసరం లేదు. ఎందుకంటే ప్రజల మంచి చెడ్ల గురించి ఆలోచించే వ్యక్తిగా, ఒక మంచి లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్గా ఫ్యూచర్లో జనానికి కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలని వచ్చినమే తప్ప కొత్తగా కాదు, తెలియక కాదు, మాకేమీ అనుభవం లేక కాదు. 25 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉంది. ఓడిపోవచ్చు, గెలవకపోవచ్చు, రాకపోవచ్చు, కానీ అనుభవం లేని వ్యక్తిని అయితే కాదు. కానీ ఇక్కడికి వచ్చినాక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారు సమయం ఇవ్వలేదు, మీకు చెప్పలేదు, మీరు నాకు అవకాశం ఇవ్వట్లేదు. సరే నేను అడిగేది సూటిగా అధ్యక్ష, రేపు అన్నా నేను అనేది రేపు నాకు ఈ ప్రోటోకాల్ విషయంలో కానీ వయలేషన్ విషయంలో కానీ మంత్రులు చేస్తున్నటువంటి పనుల విషయంలో కానీ నేనెవరిని నిందించడానికి మాట్లాడలేదు. నాకు ఎమ్మెల్యే అనే పదానికి జరుగుతున్న అవమానం గురించి మాట్లాడుతున్నాం. ఇలా వెంకటరమణారెడ్డి ఉంటాడు, రేపు వెంకటయ్య ఉంటాడు, అదేం పెద్ద పర్మనెంట్ కాదు. ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉంటాడు, అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉన్నాడు అక్కడ కూడా ఉంటుండొచ్చు టైం వస్తే, దాంట్లో ఏం సమస్య లేదు. కానీ ఇవాళ ఆలోచన ఉండాలా. రేపటి అవకాశం ఇవ్వము అని అంటే మాత్రం రేపు ఊరుకోనేది లేదు అధ్యక్ష. నేను 8 నెలల క్రితము ప్రివిలేజ్ కమిటీకి ఇచ్చాం. కలెక్టర్ గారు చేసినటువంటి ఒక పని మీద, అక్కడున్న ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చేసిన పని మీద ఇప్పటి వరకు దాని మీద యాక్షన్ లేదు.
సుమారు 60 క్వశ్చన్లు పంపినాం. ఇప్పటి వరకు దాని పత్తలేదు అత్తలేదు, సంవత్సరం అయింది. నేను ఒక ఎమ్మెల్యేకు ఉండే మర్యాదను ఇవ్వమని చెప్తున్నాం, వెంకటరమణారెడ్డి గురించి కాదు. ఇది మీరు ఆలోచించి రేపు నిర్ణయం తీసుకోవాలా. రేపు మళ్ళీ నేర్చుకోండి కొత్తగా అది ఇదని అంటే ఊరుకునేది అయితే ఏమీ లేదు. అధ్యక్ష, మీరు దయచేసి సహకరించాలా. ఎట్టి పరిస్థితుల్లో రేపు చర్చ జరగాలని కోరుకుంటున్నాను. గౌరవ సభ్యులు చొప్పదండి సత్యం గారు. అధ్యక్ష, తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు సందర్భంగా మాట్లాడే అవకాశం కల్పించిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. 2014 సంవత్సరంలో ఆనాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి చలువతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు వాళ్ళు గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం పేరు మీద పార్టీ నడిపి అధికారంలోకి వచ్చినాక కనీసం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం కానీ, తెలంగాణ రాష్ట్ర గీతం పెట్టడంలో కానీ పూర్తిగా విఫలమైనరు. వాళ్ళు కేవలం వాళ్ళ పార్టీకి చిహ్నమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహం, ఆ పార్టీనే ప్రభుత్వానికి అప్లై చేశారు తప్ప 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఏనాడు కూడా వాళ్ళు పరిగణనకు తీసుకోలేదు. ఈనాడు ప్రజాపాలన ఈ రాష్ట్రంలో కొలువుదీరింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ ప్రజల 4 కోట్ల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఏర్పాటు చేయాలని చెప్పి వారు తలంచడం, ఈ నిండు సభలో ప్రకటన చేయడం గౌరవ ముఖ్యమంత్రికి, రాష్ట్ర మంత్రివర్గానికి, ఈ శాసనసభలో కొలువుదీరిన సభ్యులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న, ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆనాటి విద్యార్థి నాయకుడిగా నాకు చాలా సంతోషాన్ని అనిపిస్తుంది. ఎందుకంటే మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో అనేక సార్లు జైలుకి వెళ్ళి కేసుల పాలై ఈరోజు తెలంగాణ శాసనసభలో ఒక శాసనసభ్యుడిగా నాకు మాట్లాడే అవకాశం వచ్చినందుకు నిజంగా నేను పూర్తిగా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఏనాడు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పనిచేసింది తప్ప ఏనాడు కూడా వారి ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయలేదు. ఈనాడు ఇంకొక ముఖ్యమైన విషయం, శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా ఈరోజు ఉంది కాబట్టి ఈ శాసనసభ తరపున వారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు శ్రీహరి గారు. అధ్యక్ష, తెలంగాణ తల్లి విగ్రహ రూపణ కల్పనపై శాసనసభలో ముఖ్యమంత్రి గారు ప్రకటనపై చర్చించే అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదే మాదిరిగా ఈరోజు తెలంగాణ రావడానికి, అదే మాదిరిగా ఇదే హౌస్లో గతంలో శ్రీమతి సోనియా గాంధీ గారి వల్లనే తెలంగాణ ఆకాంక్ష నెరవేరింది అని చెప్పి ఆన్ రికార్డులో ఉన్న మాట, మరి ఆ తెలంగాణ రావడానికి రూపకల్పన చేసినటువంటి సోనియా గాంధీ గారి పుట్టినరోజు మా తరఫున, మా మక్తల్ నియోజకవర్గ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష, పూర్తిగా విగ్రహం గురించే మనం ఈరోజు చర్చ చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం ఆనాడు యువకులు, సంబంధ వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలు ఉన్న పేదలందరూ కూడా ఈ తెలంగాణ దోపిడికి గురవుతూ ఉన్నది. అటువంటి తెలంగాణ మాలాంటి సంబంధ వర్గాలకు కూడా ఇంతో అంతో న్యాయం చేయాలంటే తెలంగాణ రావాలనే ఆలోచనతో పిడికిలి బిగించినటువంటి ప్రతి ఒక్కరి పిడికిల్ని బునాదిగా వేసుకొని మరి సకల జనులందరూ కూడా ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో
పాల్గొని వాళ్ళ చేతుల మీద తెలంగాణ తల్లిని నిలబెట్టుకునే విధంగా ఆ చేతులను ఏర్పాటు చేసి మరి మిగతా పాడి పంటలతో కూడినటువంటి తెలంగాణ ఆ చీర కట్టు బొట్టు ప్రతి ఒక్కరం కూడా ఈ 4 కోట్ల ప్రజల కన్న తల్లి తెలంగాణ తల్లిని ప్రతి ఇంట్లో ఒక అక్కని కానీ మన మాతృమూర్తిని కానీ చూస్తే ఏ విధంగా అయితే మనకు భావన క్రియేట్ అవుతుందో అదే భావనతో అదే మాదిరిగా తెలంగాణ తల్లి ఈ తెలంగాణలో పసిడి పంటలను ఒక చేత భూని ఈ తెలంగాణ తల్లి మనందరికీ ఆశీర్వాదం ఇచ్చే విధంగా ఈ విగ్రహం ఏర్పాటు చేసింది కాబట్టి ఖచ్చితంగా ఈ విగ్రహం ఈ విధంగానే ఉండాలి అధ్యక్ష. సకల జనులు ఏదైతే కోరుకున్నారో ఈ సంబంధ వర్గాలు ఏదైతే కోరుకున్నారో ఈ వెనుకబడ్డ జాతులు ఏదైతే కోరుకున్నారో ఈ విధంగానే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం వల్ల రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. రాబోయే తరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ విగ్రహంలో ఏముంది ప్రత్యేకత అని చూసినప్పుడే వాళ్ళకి అర్థం కావాలి. ఇంతమంది యోధులు పిడికిలి బిగించి ఇంతమంది తన తల్లిని చేతులు పెట్టి పైకి లేచుకొని మన ఇంట్లో ఉన్న అమ్మని చూసే విధంగా ఉన్నటువంటి తెలంగాణ తల్లే విగ్రహంగా ఉండాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా ఇలాంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకొక చిన్న మాటతో ముగిస్తా అధ్యక్ష. మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుకుంటూ బీదలు సాధారణ అంటున్న అధ్యక్ష ఒక అధ్యక్ష ఆ బీద సాధలే ఆ కళాకారులే ఆ యాస భాషలే తెలంగాణ పెద్ద ఎత్తున ఉద్యమం లేపడానికి పనికొచ్చిన అధ్యక్ష. కాబట్టి ఆ యాస భాషల ఆ తెలంగాణ ఉద్యమకారుల స్ఫూర్తినిచ్చే విధంగా ఉన్న ఈ విగ్రహమే నిజంగా కూడా భవిష్యత్తు తరాలకు ఉదాహరణ ఉంటుందని చెప్పేసి అటువంటి నిర్ణయం తీసుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యురాలు శ్రీమతి పద్మావతి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు సోనియా గాంధీ గారికి నా తరఫున నా నియోజకవర్గం తరఫున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మనము తెలంగాణ తల్లి అన్న విగ్రహాన్ని ఆ రూపకల్పనని ప్రభుత్వం చేసినందుకు మనం కళ్ళు మూసుకుంటే చిన్ననాటప్పుడు మన అమ్మ ఎట్లుంటుందో పూర్తిగా అట్లనే ఉన్నందుకు ప్రభుత్వానికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు బీర్లా